మిగిలిన అప్డేట్స్ చూద్దాం. టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవి విరమణ జరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్నారు. 2 డిప్యూటీ ఈవో స్థాయి ఉద్యోగులతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవి విరమణ చేస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న 5 డిప్యూటీ ఈవో పోస్టులు త్వరలోనే భర్తీ చేసేందుకు టీటీడీ పాలక మండలి కసరత్తు చేస్తోంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదం కొనసాగుతుండటంతో తాత్కాలికంగా ప్రమోషన్లు టీటీడీ నిలిపివేసింది. దీంతో భారీగా ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్నారు. మరోవైపు 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 ఆగస్టు 11వ తేదీ వరకు జరిగిన 8 పాలక మండలి తీర్మానాలను టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు పారదర్శకంగా భక్తుల ముందు ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ జరుగుతోంది. దీంతో 5 ఖాళీలు పోస్టులకు సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. 113 మంది అయితే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ మొత్తం మీద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా ఇవాళ పదవి విరమణ చేస్తున్నారు. దాదాపుగా 113 మంది వివిధ విభాగాల్లో అంటే టీటీడీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కావచ్చు, లేదంటే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో గదులు, కాటేజీలు, కేటాయింపు కేంద్రాలు కావచ్చు, లేదంటే శ్రీవారి ఆలయం లోపల ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా టీటీడీ అనుబంధ ఆలయాలు తిరుపతిలో కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా దాదాపుగా పర్మనెంట్ ఉద్యోగులు దాదాపుగా 6 నుంచి 7,000 మంది వరకు కూడా ప్రస్తుతానికి టీటీడీలో విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రోజు ఇవాళ 30వ తారీఖు కాబట్టి 113 మంది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఇందులో దాదాపుగా ఇవాళ పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి రేపటి నుంచి కూడా డిప్యూటీ ఈవో స్థాయి అధికారులుగా 5 మంది పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి సీనియారిటీ బట్టి వాళ్ళకే కూడా డిప్యూటీ ఈవో స్థాయి అధికారులుగా అవకాశం కల్పిస్తారు. మొత్తం మీద 113 మంది పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి అతి త్వరలోనే వాళ్ళ స్థానాల్లో కొత్త వారినైనా లేదంటే అవసరం ఉన్న చోట పాత వారికి అనుభవం ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరినీ కూడా నియమించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద టీటీడీలో ఇప్పటికే ఒక ప్రక్షాళన దిశగా టీటీడీ ఈవో శ్యామలారావు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న తరంలో తాజాగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా దాదాపుగా 13 నెలల నుంచి జరిగినటువంటి పాలక మండలికి సంబంధించిన తీర్మానాలన్నింటినీ కూడా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ లో పెట్టాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక మార్పులో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఒకవైపు పదవి విరమణ 113 మంది ఉద్యోగులు, అధికారులు పదవి విరమణ చేస్తుంటే అందులో వాళ్ళకి కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఒక నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడం, మరోవైపు గతంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా వెబ్సైట్ లో తీసుకెళ్లడం, రాబోయే రోజులు మరికొన్ని సంస్కరణలు దిశగా టీటీడీ ముందుకెళ్తుందని మనం చెప్పొచ్చు. పద్మ. థ్యాంక్ యూ గోపి.